గౌడ్స్కు ఇవాళ మంచిగా ఒక ఉద్యోగరీత్యాగా నెలకు 20,000 15,000 30,000 జీతాలు ఇచ్చి మంచి ఒరిజినల్గా తాడి చెట్టు వెనకడ సురా 33 కోట్ల దేవతలు తాగిన ఒక కళ్ళు తాటికాయలు కావచ్చు ఈతకాయలు కావచ్చు. ఇలా గౌడ్స్ అంటే వెనకడుతుంది మా తాతల మా తండ్రుల నుంచి బతికేది అసలు తెల్లగాళ్ళు వినే బతికినాం. నేను చిన్నప్పుడు కూడా మా బాబు తెల్లగాళ్ళు అమ్ముకొని అత్తనే మేము బతికినాం సారు. ఈరోజు కూడా గౌడ్స్కు కరువు అయిపోయి ఈ మందు షాపులు కూడా కాంట్రాక్టులు కూడా బడాబాబులకు ఇచ్చి కూడా ప్రతి ఒక ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా డబ్బులున్నోడే ఇలా ఆ షాపులు పెట్టుకొని ఇలా డబ్బులు సంపాదించుకుంటారు. ఇలా ప్రభుత్వాన్ని సాత్తాంది. ఎందుకంటే ప్రజలకు ఎంతో కొంత లిమిట్ పెట్టి అంటే ఇప్పుడు ఇలా ఎట్లయితే రేషన్ బియ్యం మనం ఓ మనిషికి గింత పెట్టినరో ఇలా మనిషికి 6 కిలోలు ఇస్తున్నారు సార్. ఇలా ఏం తాగుతో ఏం చేస్తారో అని ఈరోజు ఒక గవర్నమెంట్ మద్యం అనేది తగ్గనియరు. కానీ ఒక లిమిట్ ఒక నెలకు కొంత రోజు 9 ఒక కోటరా ఒక లెక్క ప్రకారంగా సప్లై చేస్తే ఇలా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు కంట్రోల్ అవుతాయి. ఇలా తాగటోళ్ళు కూడా అయ్యో మనకు దొరికేది ఇదే దీన్ని చూసుకుంటా కాపాడుకుంటా తీసుకోవాలనేది తాగటో వాళ్ళు కూడా ఇలా మామూలు ప్రజలు అనుకుంటారు. కాబట్టి దీన్ని విచ్చలవిడిగా ఒక మా రాష్ట్ర ప్రభుత్వంలో ఇలా ఉన్న ఒకప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని షాపులు ఉండే ఇవాళ బీఆర్ఎస్ పట్టినప్పుడు ఎన్ని పెంచారు ఇలా కాంగ్రెస్ వచ్చినప్పుడు ఎన్ని పెంచారు అంటే ఎంత పెంచితే అంత ప్రభుత్వానికి లాభం వస్తాను అనే ఉద్దేశంతో ఇలా షాపులన్నీ పెంచుతాను సార్. కాబట్టి దీనికి సూచన సార్ ఒక్క నిమిషం లేదా శంకర్ గౌడ్ గారు మీకే క్వశ్చన్ అండి శంకర్ గౌడ్ గారు మీకే క్వశ్చన్ అండి అది దీనికి సంబంధించింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కల్లు గీత కార్మికులకు సంబంధించింది ఎలక్షన్స్ నిర్వహించకపోగా గత ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించలేదు. ఏదైతే సంఘాన్ని మీ గౌడ్ సంఘానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఎన్నికలు నిర్వహించలేదు. వారిని అలాగే పెట్టుకుంటూ వస్తున్నది. ఇప్పుడు ఈ వచ్చిన ప్రభుత్వం కూడా గౌడ్ సంఘాలకు సంబంధించింది ఎట్లయినా ఒక పటిష్టమైన ఒక వారికి సంబంధించిన ఒక సంఘ ఎన్నికలు నిర్వహించకపోగా వాళ్ళను చిచ్చుపెట్టి తన రాజ్యం వెళ్ళుకుంటూ పోతుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఈ విషయంపై మీరేమంటారు? తర్వాత నేను మన మిత్రుడు నారాయణ గౌడ్ గారి దగ్గర కూడా వస్తాను ఈ విషయంపై. సార్ అంతే మీరు అన్న ప్రశ్న కరెక్ట్ సార్. అయితే ఇవాళ గౌడ సంఘము ప్రతి మా కుల గౌడ్స్ ప్రతి ఒక్కరు పల్లెటూర్లలో విపరీతంగా బాధపడుతున్నారు సార్. ఎవరు కూడా తాడి చెట్లు ఎక్కుతలేరు. చాలా ఎదిగిన చెట్లు కూడా బీడుబాటు ఉంటున్నాయి. కాబట్టి ఇలా ఒక గౌడ సంఘాలకు ప్రభుత్వమే ఇలా విచ్చలవిడిగా బీర్లు బ్రాండీ బార్ల మీద తర్వాత మందు మీద నిఘా చేస్తుంది. కానీ అదే తెల్లగాళ్ళ మీద నిఘా చేసి ఇలా ఎందుకు తాళ్ళెక్కలేరు మీకు ఇంత జీతాలు ఇస్తా ఎక్కి ఇక్కడ ఉన్న ఒక మండలంలో ఒక ఊరు వాళ్ళకు దీన్ని గీ రేటుకి అమ్మని పెడితే ఈ మద్యానికి ఎవరు పోరు సార్. ఈ సారకు ఈ బ్రాండ్కి దీనికి ఎవరు పోరు సార్. ఎందుకంటే ఇదే ప్రభుత్వము దీని మీద నిఘా పెట్టి దాని తగ్గించి తప్పకుండా ప్రతి కాడ గౌన్లను తాళ్ళెక్కువ అని వాళ్ళకు ఉపాధి అమ్మకున్నా వీళ్ళకి రేటు పోయి వాళ్ళకు అనవసరంగా వాళ్ళకి ఇన్ని వేలు కాకుండా ఉన్న చెప్పి ప్రతి గౌడ సంఘానికి ఒక ఎన్నిక పెట్టి వాళ్ళ ఆ ఏరియాకు ఒక కనీసానికి తాళ్ళెక్కేటోళ్ళను చేసి వాళ్ళకు కళ్ళమ్ముడు పోకుండా కూడా ప్రభుత్వం మీకు ఇంత జీతం ఇస్తుంది. ఈ మద్యం ఈ బ్రాండ్ షాపులు బీర్ షాపులు తాగుడు తగ్గిపోతుంది సార్. వాస్తవానికి ఈ తెల్లగాళ్ళు రావడం వలన కూడా ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే దానిలో ఒక తెల్లగాళ్ళు దించినాక గంట లోపు తాగితే మనం ఉన్నటువంటి రోగాలు కూడా లేకుండా పోతాయి. ఇదే మద్యంలో చీప్ లిక్కర్ తాగినా వేరే తాగినా ఇలా లివర్ ఖరాబ్ అవుతుంది, ఇలా బాడీ ఖరాబ్ అవుతుంది. ఇలా 100 సంవత్సరాలు బతికేటోడు 60-70 ఏళ్ళకే చనిపోతాడు సార్. దయచేసి నీ కోరుకునేది ఒకటే, ఏ ప్రభుత్వం అయినా ఇవ్వలొచ్చినా ఇలా గౌడ సంఘాన్ని పెంచాలి, తాళ్ళు ఎక్కియాలి, తెల్లగాళ్ళను ప్రతి ఒక్కరికి తాగిపిస్తే మద్యం తగ్గిపోతుంది సార్. రైట్ సార్. అదే విషయంపై సత్యనారాయణ గౌడ్ గారు మీరు చెప్పండి. గత ప్రభుత్వం ఏదైతే కల్లు గీత కార్మికులకు సంబంధించిన ఒక సరియైన ప్రణాళిక తీసుకొచ్చామని చెప్పింది, కానీ ఆ ప్రణాళికలు అమలు చేయడంలో మాత్రం విఫలమైపోయింది. ఈరోజు కుట్రపూరితంగానే బీర్ బార్ షాపులు ఎక్కువ చేశారు. కాకపోతే ఏదైతే బీర్కి సంబంధించింది మనం చూసినట్టయితే గత ఏదైతే రాజకీయ నాయకులలో మీ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి మీద పెద్ద ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ విషయంపై మీరేమంటారండి?